చిచ్చి, సైన్యాధిపతి భార్య అయ్యుండి కూడా ఇదేం బుద్ధి! చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకుని వ్యామోహించిందా అని సులేఖ చేసిన పనికి ఆ ఊరి జనం దుమ్మెత్తిపోస్తున్నారు. అటు ఆమె భర్తకి కూడా ఈ అవమానం తప్పట్లేదు. ఇదంతా చూస్తున్న సులేఖ మాత్రం తను ఏ పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చిందో నిరూపించుకోవడానికి ఒక రోజు ఆ ఊరి ఆడవారు అందరూ ఖచ్చితంగా తన ఇంటికి విందుకు రావాలి అని చాటింపు వేయించింది. ఏ ముఖం పెట్టుకుని ఇంకా విందుకు పిలుస్తుంది, అయినా ఒకసారి వెళ్ళి చూద్దాము అని అందరు ఆడవారు ఆమె దర్బారుకి చేరుకున్నారు. పథకం ప్రకారం వచ్చి కూర్చున్న వాళ్ళకి జులేఖ పండు, కత్తి అందించింది. అది తీసుకున్న వారికి ఏమీ అర్థం కాక కత్తితో పండు కోసుకుని తినాలేమో అని అలా చేయడం ప్రారంభించారు. వారు అందులో నిమగ్నం అవడం గమనించిన జులేఖ తను పెంచిన కొడుకుని అటుగా రమ్మని గట్టిగా పిలుస్తుంది. వచ్చిన వారు ఆయన అందాన్ని చూసి ఎంత మైమర్చిపోయారంటే వారికి తెలియకుండానే వారి చేతిలో ఉన్న పండుతో పాటు వాళ్ళ చేతి వేళ్లను కూడా కోసుకోవడం మొదలుపెట్టారు. ఇలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చేతి వేళ్లు కోసుకుంటూ, ఓరి దేవుడా, ఈయన ఖచ్చితంగా మనిషైతే కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవకన్య అని ఒకరికొకరు చెప్పుకున్నారు. అవును మరి, ఎందుకంటే అల్లాహ్ అందాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఈ ప్రపంచానికి పంచిపెడితే ఇంకొక పూర్తి భాగాన్ని ఒక్క యూసుఫ్ అలైహిస్సలాంకే ఇచ్చారు కాబట్టి.